గాయ్స్ ఈరోజు మేము ఎగ్ సేమియా చేసుకోబోతున్నాము. కప్పుతో మేము ఒక కప్పు సేమియా వేసుకున్నాం ఫ్రెండ్స్. దీన్ని బాగా దోరగా వేయించుకోండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఈ కప్పుతో 3 కప్పులు నీళ్ళు పోసుకుంటున్నాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇందులోకి సేమియా వేసి ఉడికించుకుందాం. ఇప్పుడు మనకి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు 90% ఉడికిపోయింది. మనం ఇలా అంటే అది హాఫ్గా కట్ అయిపోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఇందులోకి వేసుకుందాం. చక్కగా బాగా ఉడికిపోయింది. మనం సేమియా ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి ఎగ్స్ వేసుకుందాం. టూ ఎగ్స్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుందాం. అలాగే కారం పొడి కొద్దిగా వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే మిరియాల పొడి కొద్దిగా వేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇందులోకి కొంచెం నార్మల్ వాటర్ పోసుకోండి. దీన్ని ఇప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగా వేయించుకుందాం. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, ఆయిల్ కొంచెం వేసుకోండి. ఎర్రగడ్డలు కొంచెం వేసుకోండి. అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే కొంచెం క్యారెట్ వేసుకోండి. అలాగే కొంచెం క్యాప్సికమ్ వేసుకోండి. సాల్ట్ వేసుకోండి. అలాగే కారం కొంచెం వేసుకోండి. అలాగే పసుపు కొంచెం వేసుకోండి. అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సేమియా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలుపుకోండి. మనం అప్పుడే వేయించి పెట్టుకున్న ఎగ్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలుపుకోండి. అలాగే మిరియాల పొడి కంపల్సరీగా వేసుకోండి. అలాగే కొత్తిమీర కొంచెం వేసుకుందాం. అలాగే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతే, ఎగ్ సేమియా రెడీ అయిపోయింది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. ఎగ్ సేమియా ఉప్మా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంతకు ఏదైనా సాస్ కానీ చట్నీ కానీ ఏదైనా కాంబినేషన్ బాగానే ఉంటుంది. ఇదైతే చాలా సాఫ్ట్గా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి మీరు కూడా.